ఫోన్ ఓకేమా. అలాగే సంక్షేమం, అభివృద్ధి అన్ని కలిపి పెనుపల్లి పంచాయతీలోని సాన్మాల్పురంలో ఈరోజు 30 ఇళ్ళు ఇంటింటికి తిరగడం జరిగింది. అలాగే పెన్షన్ పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నేతలకు అందరికీ, ముఖ్యంగా సాల్మాన్పురం ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ఈ సాల్మాన్పురంకి ఎలక్షన్ అయిన తర్వాత పెనుపల్లికి వెళ్ళాం, కానీ ఈ సాల్మాన్పురం ఉన్న ఏరియాకి ఇదే మొట్టమొదటిసారి నేను రావడం. సుమారు 35-40 ఇళ్ళు వరకు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఉంది, మీకు సంక్షేమం అభివృద్ధి ఎలా చేస్తున్నాము అని అడగడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా తెలుగుదేశం ప్రభుత్వం బాగుందని చెప్పారు. కానీ వీళ్ళు 40 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఈ సాల్మాన్పురం ఏరియాలో సెటిల్ అవడం జరిగింది. అప్పటి నుంచి కూడా వీళ్ళ పొలాలు సాదా బైనామా కింద ఉన్నవి. 40 ఏళ్ళై వీళ్ళు ఇక్కడికి వస్తే 40 ఏళ్ల నుంచి ఇక్కడున్న ఈ రైతులందరూ ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఎంతున్నా వాళ్ళందరికీ కూడా ఇదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు నేను ఏ ఇంటికి వెళ్ళినా ప్రతి రైతు ఇదే ప్రాబ్లం చెప్పాడు. ఇది ఇంతకు ముందే మన తెలుగుదేశం నాయకులు సాల్మాన్పురం నుంచి నాకు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మన ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాను. అప్పుడు దానికి ఒక జీవో కూడా ఇచ్చున్నారు. ఇప్పుడు వన్ బిల్ చేయాలి. అవి దానికి ఆల్రెడీ జీవో ఇచ్చున్నారు, అది ప్రాసెస్ లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి త్వరలో ప్రాసెస్ చేసి దాన్ని మీకు అందరికీ ఏదైతే 40 ఏళ్ళ నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఆల్రెడీ చెప్పాం, ఆల్రెడీ జీవో ఇచ్చారు. ఆ ప్రాసెస్ కూడా తొందరగా అయ్యి మీకు ఆ 1 బిల్ వచ్చేటట్టు చేస్తానని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇదే సాల్మాన్పురానికి 40 ఏళ్ల నుంచి శ్మశానం లేదు. 44 సంవత్సరాల నుంచి శ్మశానం లేదు. వీళ్ళు నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మన సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి, ఫౌండేషన్ నుంచి దానికి 10 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ 10 లక్షలు కూడా సరిపోదమ్మా, ఇంకొక 7 లక్షలు కావాలంటున్నారు. అది కూడా ఎంపీ గారితో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ కింద తప్పకుండా ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇబ్బంది పడుతున్న శ్మశానం గురించి తప్పకుండా పూర్తి చేస్తానని చెప్పి మీకు తెలియజేసుకుంటాను. అలాగే సాల్మాన్పురం అమ్మవారికి దగ్గరికి వెళ్ళే ఆ సీసీ రోడ్ ఒకటి అడిగారు. అది ఒక 5 లక్షల్లో అది కూడా శాంక్షన్ చేయించి ఇమీడియట్ గా రోడ్ వేయిస్తామని కూడా మీకు తెలియజేసుకున్నాం. అదే కాకుండా 20 లక్షల రూపాయలతో డ్రైనేజ్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ పెనుపల్లి పంచాయతీకి తీసుకుంటే మనం ఇప్పటి వరకు ఇరిగేషన్ శాఖలో 76,64,000 ఇవ్వడం జరిగింది. 8,50,50,000తో పెనుపల్లి సాగునీటి కాలువలు పునరుద్ధరణ, 10,90,000తో సదరన్ ఛానల్, 4,94,000తో కేటీఎస్ ఛానల్ బండ్ బలోపేతం, 9,60,000తో సాల్మాన్పురం కొండాయిగుంట కొలవ వైపు కల్వర్ట్ పునర్నిర్మాణం, 8,50,000తో కాలువ గోడలకు మరమ్మతులు చేయడం జరిగింది. అలాగే 10 లక్షలతో సదరన్ ఛానల్, 4,90,000తో కేటీఎస్ ఛానల్, 5 లక్షలతో పెనుబల్లి దొరువు కాలువ, 4,50,000తో పెనుబల్లి ఛానల్ కి మరమ్మతులు, 9,75,000తో సదరన్ ఛానల్ పై కల్వర్ట్ మరమ్మతులు. అంటే సుమారు ఇరిగేషన్ శాఖలో పెనుబల్లి పంచాయతీకి 76,64,000 మనం ఖర్చు పెట్టాం. అలాగే పంచాయతీ రాజ్ లో 59,80,000 ఖర్చు పెట్టాం.
23,80,000తో 4 సీసీ రోడ్లు, 36 లక్షలతో విలేజ్ హెల్త్ సెంటర్, సాల్మాన్పురం గుడి వరకు ఇప్పుడే చెప్పాం మనం సీసీ రోడ్డు 5 లక్షలతో వేయిస్తామని, అది కూడా తొందరలో చేపిస్తాం. అలాగే 20 లక్షలు డ్రైన్స్ కూడా పెట్టాం, అది కూడా శాంక్షన్ అయిపోయి ఆల్మోస్ట్ పనులు కూడా జరుగుతాయి. అలాగే విద్యుత్కు వచ్చే తలకి పెనుపల్లి పంచాయతీలో 94,54,000 పెట్టాం. 65,04,000తో 109 ఇళ్లకు ఉచిత సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. 14 లక్షలతో 1 ఫేజ్ ఇంప్రూవ్మెంట్ డిటిఆర్లు పెట్టాం. అలాగే 7 లక్షలతో 11 kV VCB ఏర్పాటు చేశాం. RDSS పథకం ద్వారా 8 లక్షల వ్యయంతో పెనుబల్లో 24 గంటలు 3 ఫేజ్ విద్యుత్, 38 స్తంభాలపై విద్యుత్ లైన్లు, 50,000తో సాల్మాన్పురంలో 10 కొత్త స్తంభాలు కూడా వేయడం జరిగింది. అయినా కూడా ఇప్పుడు కొంతమంది ఇక్కడ వాళ్ళ ఇళ్లలో 2-3 స్తంభాలు ఉన్నాయి, అవి తీసి బయట పెట్టాలని అడిగారు. అది కూడా DEకి ఇమీడియట్ గా మాట్లాడడం జరిగింది. వెంటనే ఆ పని కూడా చేస్తామని మీకు తెలియజేసుకుంటున్నాను. అలాగే RDPLI శాఖకు వస్తే 83,70,000 పెనుబల్లి పంచాయతీలో పెట్టడం జరిగింది. 47 లక్షలతో సాల్మాన్పురం పెనుబల్లిలో 11 సీసీ డ్రైన్లు ఆల్రెడీ వేయడం జరిగింది. 29,90,000తో జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి సదుపాయం కూడా ఇవ్వడం జరిగింది. 6,80,000తో సాల్మాన్పురంలో ఇంటింటికి తాగునీటి కుళాయిలు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అలాగే ఇందాక చెప్పినట్టు మనం CSR ఫండ్ కింద మన శ్మశానానికి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే హౌసింగ్ కి సొంత ఇంటి స్థలాలు ఉన్న 70 కుటుంబాల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అవి కూడా త్వరలో వస్తాయని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటాను. అలాగే పెనుబల్లి పంచాయతీలో 10 పేద కుటుంబాలకి, సాల్మాన్పురంలో 4 కుటుంబాలకు 18,46,000 CMRF కింద చెక్కులు ఇవ్వడం జరిగింది. అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖలో పెనుపల్లిలో భజన మందిరాల నిర్మాణం కోసం TTD ట్రస్ట్ ద్వారా 40 లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగింది. మొత్తం ఈ 2 ఏళ్లలో పెనుపల్లి పంచాయతీలో 3,86,34,000 అంటే ఇప్పుడు మేము చెప్పిన 20 లక్షలు 25 లక్షలతో కూడా కలిసి సుమారు 4 కోట్లు పెనుపల్లి పంచాయతీకి అభివృద్ధి పనుల్లో మనం పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు అత్యంత ముఖ్యమైనది, మనం సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ చేసుకున్నాం అనే దానికి నిదర్శనం ఈ 1వ తేదీ పేదల సేవలో పెన్షన్ ఇవ్వడం అనేది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇప్పటికీ సుమారు 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఏ రోజు కూడా క్రమం తప్పకుండా 1వ తేదీకంతా మీ ఇంటింటికి వచ్చి 6 గంటలకంతా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. 3,000ని 4,000 చేసాం, దివ్యాంగుల పెన్షన్ 3,000ని 6,000 చేసాం, డిజేబుల్డ్ వాళ్ళకి 15,000 ఇస్తున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇస్తున్నాం. అలాగే స్త్రీ శక్తి పథకం కింద ప్రతి మహిళ, ఇక్కడున్న మహిళలు ఎవరైనా కూడా ఫ్రీగా బస్సులో నెల్లూరుకి వెళ్లే విధంగా ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నాం. అలాగే అన్నా క్యాంటీన్లు రాష్ట్రం మొత్తం 200 దాకా ఓపెన్ చేశాం. అలాగే మెగా DSC 16,000 మందికి టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ రాకముందు ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు రాజముద్రతో ఇస్తామని చెప్పాము, ఇచ్చాము. ఈ గ్రామంలో ఉన్న సమస్యను కూడా తప్పకుండా తీరుస్తామని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఆర్థికంగా కుటుంబ పెద్దలాగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదుకుంటున్న ఈ పథకం ఎంతో గొప్పది. ఎందుకంటే మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈరోజు సుమారు 10.5 కోట్లు 1000 మందికి పైగా CMRF ఫండ్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప ప్రభుత్వంలో మనం ఉన్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఉద్యోగ అవకాశాలు రాబోయే రోజుల్లో మన యువ నేత నారా లోకేష్ బాబు గారు ఏదైతే చెప్పారో ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, అవి తప్పకుండా ఇస్తారు. నిన్న కూడా మీరు చూసుంటారు, 30 ఏళ్ల నుంచి పక్కన పడిపోయిన మన కిసాన్ సెస్ ఈ రోజు మన ముఖ్యమంత్రి కథలకు తీసుకొచ్చారు.
దాంట్లో ఫ్యాక్టరీలు రాబోతున్నాయి. నిన్న కూడా ఎంపీ గారితో కలిసి కిసాన్ సెల్స్ చైర్మన్ గారు అలాగే వాళ్ళు సీఎం గారితో మాట్లాడి ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఇంకా మనకి పరిశ్రమలు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ రోజు అన్నిటికన్నా ముఖ్యంగా మన ప్రభుత్వం భోగాపురం ఇంకా కొద్దిసేపట్లో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసుకోబోతున్నాం. ఉత్తరాంధ్ర ప్రజల కళ నెరవేరిన రోజు ఇది. అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే సీఎం చంద్రబాబు గారు ఎయిర్పోర్ట్ పూర్తి చేశారు. సుమారు 4,750 కోట్ల వ్యయంతో నిర్మాణం జరిగింది. సుమారు 2,203 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఎయిర్పోర్ట్ వచ్చింది. ఆగస్టు 1 ఈ రోజు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు దాన్ని 10:30 గంటలకి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. అల్లూరి సీతారామరాజు పేరుతో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనకి రాబోతుంది. అలాగే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో ఇది గడువు కన్నా ముందే కంప్లీట్ చేయడం జరిగింది. ఇది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సమర్థత, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి అని చెప్పి పదే పదే ఆయన ఎప్పుడూ నిరూపించుకుంటూ ఉంటారు. మనం ఏది కూడా పూర్తి చేసి ప్రజలకి అంకితం చేసిన రోజే అది మనం నెరవేర్చినట్టు ప్రజల కళ అని చెప్పి భావించే ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఇవన్నీ చేసుకుంటూ పోతుంటే రాబోయే రోజుల్లో మన యువతకి బంగారు భవిష్యత్తు కల్పించే విధంగా, ఉద్యోగాలు కల్పించే విధంగా మన ప్రభుత్వం ముందుకి అడుగులు వేస్తుందని ప్రతి ఒక్కరూ కూడా నమ్మాలని చెప్పి అదే ఈ 2 ఏళ్ల మన నమ్మకం. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి అన్ని కలిపిన ప్రభుత్వం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసిన సాల్మాన్పురం పెద్దలకు అందరికీ కూడా, గ్రామ ప్రజలకు అందరికీ కూడా, ఇక్కడికి వచ్చిన కూటమి నేతలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం కూడా సాల్వ్ చేసి వాళ్ళకి పట్టాలు ఇప్పించబోతున్నాం అతి త్వరలో అని కూడా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. అది కూడా ప్రాసెస్ లో ఉంది. ఎందుకంటే ఈ సాల్మాన్పురంలో నేను చూస్తున్నది ఏదంటే ఏది పట్టినా 40 ఏళ్ళ నుంచి పెండింగ్ అవుతుంది. మరి అన్నోళ్ళందరూ వీళ్ళు 83లో ఇక్కడికి వచ్చారంట. అన్ని పెండింగ్ అన్నీ కూడా నేను బాగా దొరికానని వీళ్ళు ఈ ఎమ్మెల్యే మీద నా మీద పెట్టి అమ్మ ఇది చేయాలా మీరే చేయాలా అని చెప్పి అడుగుతున్నారు. నేను కూడా ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లి, జిల్లా అధికారుల దృష్టికి వెళ్ళి ఈ సమస్యలన్నీ తొందరగా పూర్తి చేస్తానని మీకు మాటిస్తున్నాను తప్పకుండా. ఎందుకంటే ఒక నమ్మకం, మీకు 44 ఏళ్ల నుంచి లేని శ్మశానాన్ని ఇచ్చానంటే మిగతాయి కూడా అన్ని ఇయ్యగలరు అనే నమ్మకంతో మీకు చెప్తున్నాను. మాట ఇచ్చాను కాబట్టి తప్పకుండా చేసి తీరుతాను. అందరికీ ధన్యవాదాలు.